మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవయ్యున్నవి. ప్రభువు ఇలా అంటున్నారు. తప్పుడు శత్రువుతో పోరాడుతున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వారు పశ్చాత్తాపపడకపోతే నేను వారికి ఒకరోజు తీర్పు తీరుస్తాను. దేవుని ప్రార్థనా యోధులు శత్రువు ఆక్రమించిన భూభాగంలోకి ముందుకు సాగుతున్నారు. ఇక్కడ సాతాను తన సైన్యాన్ని శక్తివంతమైనదిగా చేసి భూమిపై ఉన్న మానవులను భయపెడుతున్నాడు. ప్రార్థనా యోధులు చేసే దాడిని అడ్డుకోవడానికి సాతాను సైన్యమెంతో ప్రయత్నిస్తోంది. ప్రార్థనా యోధులు ఆ సాతాను శక్తులకు వ్యతిరేకంగా బలంగా మరియు పట్టుదలతో పోరాడుతున్నారు. ఇతను ఈ ప్రార్థన ట్యాంక్ గ్రూపుకు నాయకుడు. కాల్పులు ఆపండి. షూట్ చేయకండి. కాల్పులు ఆపండి. కాల్పులు ఆపండి. షూట్ చేయకండి. కాల్పులు ఆపండి. ఆ మాటలను విని అకస్మాత్తుగా అన్ని శక్తివంతమైన ప్రార్థన దాడులు ఆగిపోయాయి. ఆ మాటలు విని విధేయతతో అందరు సైనికులు దాడిని ఆపేశారు. నా సహోదరా, నువ్వు దాడులను ఆపమని చెప్పావా? ఏమైంది? ఒకసారి అక్కడ ఉన్న ఆ ఒంటరి బంకును నువ్వే చూడాలని కోరుకుంటున్నాను. సోదరా, దయచేసి నేను కూడా ఎక్కడానికి సహాయం చేయగలవా? ఓ, తప్పకుండా. అక్కడ ఉన్న దెయ్యం ఆపకుండా పోరాడుతోంది. ఆ దెయ్యం మొండి పట్టుదలతో ఉంది. అతను ఎవరు? క్రైస్తవ సైనికుడిలా కనిపిస్తున్నాడు. అతను మనల్ని
ముందుకు వెళ్ళనివ్వడం లేదు. అతను మనల్ని శత్రువులుగా అనుకుంటున్నాడు. మనం అతనిపై తిరిగి కాల్చాలి. వద్దు, అలా చేయకూడదు. మనం ఏ మనిషితోనూ పోరాడకూడదని తీర్మానం చేశాం కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే సోదరా. దేవుని యోధులందరికీ ఆదేశం: ఆ మనిషితో పోరాడకండి, కేవలం దాక్కోండి. ఆ మనిషిపై తిరిగి కాల్పులు జరపకండి. అందరూ వినండి, ఆ మనిషిపై కాల్పులు చేయకండి. అసలు ఇతను ఎవరు అంటే, ఇతను అందరు ప్రవక్తలు కేవలం అబద్ధ ప్రవక్తలు, బోధకులు మాత్రమే అని తలచి మోసగించబడుతున్న వారిలో ఒకడు. సౌలా, అబద్ధ క్రైస్తవ సైనికులపై కాల్పులు ఆపకు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను. ఆమేన్. ప్రభువా, నీకు కృతజ్ఞతలు. నేను వారితో పోరాడుతాను, ఎందుకంటే వారందరూ అబద్ధ ప్రవక్తలు మరియు బోధకులే కదా. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొట్టల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఆమెన్. సాతాను ప్రధాన కార్యాలయంలో సౌలు బైబిల్ దేవుని వాక్యమని, దానినే మాత్రమే నమ్మమని, వేరే ప్రవక్తలు తప్పుడువారని సాతాను చెబుతున్నాడు. సాతాను దుష్టాత్మ కూడా యేసు ఆకారంలో మారువేషం ధరించగలదు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇతను మనవాడు, కాని ఆ మూర్ఖ క్రైస్తవుడు ఇతని మాటలు వింటున్నాడు. ఈ క్రైస్తవుడు బైబిల్ మాత్రమే నమ్మే క్రైస్తవుడు, దేవుని ప్రవక్తలను నమ్మడు. అది నాకు చాలా నచ్చింది. ఇతనిని ఉపయోగించి ఇతని సహాయంతోనే నిజమైన దేవుని సైనికులతో పోరాడుతాము. అవును సార్, ఆ క్రైస్తవుడు పూర్తిగా మోసగించబడ్డాడు. ఇది ఇలాగే కొనసాగునుగాక. ఆమేన్. దేవుని రాజ్య ప్రధాన కార్యాలయంలో మన రాజ్యం వ్యాపించకుండా ఆ ఒంటరి క్రైస్తవుడు అడ్డుకుంటున్నాడు. అతను తప్పుడు శత్రువుతో పోరాడుతున్నాడు. ఇలా జరుగుతుండడం నాకు చాలా బాధగా ఉంది. అతన్ని రక్షించేందుకు నేను నా దేవదూతలను పంపుతాను. ప్రియులారా, మీరే మీకు పగ తీర్చుకొనకండి, దేవుని కోపానికి చోటివ్వండి. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిచ్చును అని ప్రభువు చెప్పుచున్నాడు. మీ మాట వినువాడు నా మాట వినును. మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను. ఒకసారి అతనితో నేను మాట్లాడుతాను. నా సిలువను తీసుకుని నన్ను అనుసరించడానికి అతనికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. వెళ్ళి అలాగే చెయ్యి. హే, అక్కడ చూడండి, ఆకాశంలో విమానాలు వస్తున్నాయి.
దేవదూతల విమానాలు మన వైపు వస్తున్నాయి. ఆ విమానాల సమూహం ఆ ఒక్క స్థలంపైనే పదే పదే ఎందుకు ఎగురుతున్నాయి? ఆ క్రైస్తవుడు పశ్చాత్తాపపడకపోతే అతనిపై బాంబు దాడి చేయమని యేసు ఆజ్ఞ కోసం వారు వేచి ఉన్నారు. సౌలా, నా పిల్లలపై ఎందుకు దాడి చేస్తున్నావు? నువ్వెవరు, ప్రభువా? సౌలా, నన్నే ఎందుకు హింసిస్తున్నావు? నేనే నీవు హింసిస్తున్న యేసును. అయ్యా యేసు, నేను నీకు విరోధంగా పాపం చేశాను. నా పాపాలను క్షమించండి. ఇప్పుడే వెళ్ళి నా ప్రార్థనా యోధులకు నిన్ను నీవు అప్పగించుకో. వారికి నీ క్షమాపణ చెప్పు. తరువాత నీవు చేయవలసినది నీకు తెలియచేయబడుతుంది. అక్కడ చూడండి, అతను క్షమాపణతో లొంగిపోయి తెల్ల జెండాను ఎగురవేస్తున్నాడు. ప్రభువును స్తుతించండి. ఆయనకే స్తోత్రము. మనం ఇంకా ముందుకు సాగాలి. ఎప్పటికీ ఆగవద్దు. దేవుని రాజ్యం ఆలస్యం లేకుండా ముందుకు సాగుతోంది. స్నేహితుడా, మనం చూసిన ఈ యుద్ధం కేవలం సైన్యాల మధ్య యుద్ధం కాదు. ఇది ఆత్మీయ యుద్ధం. ఇది మన కళ్లకు కనిపించని యుద్ధం. మన హృదయాల్లో, మన మనస్సులో, మన ఆత్మలో జరుగుతున్న యుద్ధం. దేవుని ప్రజలు దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి ముందుకు సాగుతారు. కాని శత్రువు సాతాను ఎప్పుడూ ఒక పద్ధతి ఉపయోగిస్తాడు. అది మోసం. అతను తనను దేవుడిగా చూపిస్తాడు. అతను యేసు ముఖాన్ని ధరించి మనల్ని తప్పుదారిలో నడిపిస్తాడు. మనం సాతానుతో పోరాడుతున్నామని అనుకుంటాం, కాని నిజానికి అది మోసం. సాతాను ఎల్లప్పుడూ దేవుని పిల్లలను ఒకరినొకరు ద్వేషించేటట్లు చేయాలని ప్రయత్నిస్తాడు. అతనికి తెలుసు, దేవుని పిల్లలు కలిసినప్పుడు అతని రాజ్యం కూలిపోతుంది. ఒక సైనికుడు మోసపోయాడు. అతను అనుకున్నాడు తాను దేవుని పక్షాన ఉన్నానని. కాని అతను దేవుని సైన్యాన్నే దాడి చేస్తున్నాడు. ఇది మన జీవితాల్లో కూడా జరుగుతుంది. ఎన్నిసార్లు మనం దేవుని పేరుతో మన సోదరులను గాయపరిచామో గుర్తుందా? సోషల్ మీడియాలో చూడండి. పోస్టులు యుద్ధం చేస్తున్నాయి. కామెంట్లు తుపాకీలా పేలుతున్నాయి. ఒక పాస్టర్ మరో పాస్టర్పై, ఒక విశ్వాసి మరో విశ్వాసిపై. ఎవరు సరైనవారు అనే ప్రశ్నలతో సాతానుని వ్యూహంలో పడిపోయారు. మనకు తెలియకుండానే మనం సువార్త రక్షణ స్థానంలో వివాదం పెంచుతున్నాం. మన లక్ష్యం ఒక క్రైస్తవుడిని గెలవడం కాదు, యేసుకై ఆత్మలను గెలవడం. అయితే యేసు ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నారు. మన మోసాలను చూసి మనల్ని విడిచిపెట్టరు. అతను మన దగ్గరకు వస్తాడు. మన గుడ్డితనాన్ని తొలగించి ఇలా చెబుతాడు, నీవు నా సైనికుడివి. నీ శత్రువు మనుషులు కాదు, నీ శత్రువు చీకటి రాజ్యం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ విషయం తెలిసాక మన కళ్లలో ద్వేషం స్థానంలో కరుణ వస్తుంది. మన చేతుల్లో ఆయుధాల స్థానంలో ప్రార్థన వస్తుంది. మన గుండెల్లో యుద్ధం స్థానంలో ప్రేమ రాజ్యమేలుతుంది. దేవుడు నేడు నీతో చెబుతున్నాడు, నా సైన్యంలో నిలబడు. కాని మానవులను ఎదుర్కోవద్దు. సాతానును ఎదుర్కో. ద్వేషాన్ని ఎదుర్కో. మోసాన్ని ఎదుర్కో. నీవు చేస్తున్న పాపాన్ని ఎదుర్కో. నీ యుద్ధం రక్షణ కోసం కావాలి, వినాశనం కోసం కాదు. అప్పుడు మాత్రమే మనం నిజమైన యోధులమవుతాము.
మరియు చీకటిపై విజయం మనదవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో మీ విశ్వాసాన్ని బలపరిచిందని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి, మరియు ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని ఆత్మీయమైన వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండుగాక.